ఇక ఉప ఎన్నిక బరిలో కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు. ఈ నెల 27న పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక 800 మంది ఓటర్లు ఉండే ప్రతి పోలింగ్ కేంద్రానికి 2 బ్యాలెట్ బాక్సులను కేటాయించారు. ఓటు వేసే సమయంలో సెల్ఫీలు తీసుకునే వారిపై క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు హెచ్చరించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధులు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇక ముందుగా ముగిసిన ఉప ఎన్నిక ప్రచారంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ సెక్రటేరియట్ నుంచి లైవ్ లో అందిస్తారు. రామ్, ఓవర్ టు యు. షైనీ, ఏదైతే ఈ నెల 27వ తేదీన తెలంగాణలోని వరంగల్, ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ఈ రోజు సాయంత్రం 4 గంటల వరకు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సమయం ముగిసింది. దీంతో అభ్యర్థులందరూ కూడా ఇక పరోక్ష ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు ఈ 3 జిల్లాల్లో కూడా ప్రధాన రాజకీయ పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఏనుగుల రాకేష్ రెడ్డి, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, చింతపండు నవీన్ కుమార్ ఎలియాస్ తీన్మార్ మల్లన్నలు హోరావరిగా ప్రధాన రాజకీయ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో మొత్తంగా చూస్తే ఎన్నికల అధికారులు కూడా చాలా పగడ్బందీ చర్యలు చేపట్టారని చెప్పనుకోవాలి. అదేవిధంగా ఈ నెల 27వ తేదీన 3 జిల్లాల్లో ఉన్న పట్టభద్రులు ఎవరైతే ఓటింగ్ లో పాల్గొనాల్సిన పట్టభద్రులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా క్యాజువల్ లీవ్ కూడా ఇవ్వాలని చెప్పి ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఆయా సంస్థలకి, ప్రభుత్వ సంస్థలకి, ప్రైవేట్ సంస్థలకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మినహా మిగతా అందరూ కూడా అన్ని పార్టీల నేతలు కూడా ప్రచారం చేశారు. ఇప్పటికే వామపక్షాలు, తెలంగాణ జనసమితి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ ఒంటరిగా రంగంలో ఉంది. కేటీఆర్, హరీష్ రావులతో పాటు ఆ 3 జిల్లాల్లోని మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. 3 జిల్లాల్లో కూడా కేటీఆర్, హరీష్ రావులు ప్రచారం చేశారు. అదేవిధంగా బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్, డీకే అరుణ, లక్ష్మణ్లు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ 3 జిల్లాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మంత్రులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రయత్నం చేయగా సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఒకరోజు 3 జిల్లాల ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో పాటు మంత్రులందరితో జూమ్ మీటింగ్ నిర్వహించారు. మొత్తం మీద ఈ 3 జిల్లాల జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి దాదాపు 4,60,000 పైన మంది పట్టభద్రులు ఈ రోజు ఓటింగ్ లో పాల్గొన్నారు. మొత్తం కూడా 600 పోలింగ్ కేంద్రాలు ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఈ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల పోలింగ్ ప్రక్రియను కూడా సమయం నిర్ణయించారు. జూన్ 5న ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ నల్గొండ, వరంగల్, నల్గొండ, ఉమ్మడి, ఖమ్మం ఈ 3 జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉద్యమము సమయంలోనూ ఆ తర్వాత తెలంగాణ ఏర్పడ్డాక కూడా వరుసగా బీఆర్ఎస్ పార్టీ ఆ సీటును కైవసం చేసుకుంటుంది. అటు కపిలబాయ్ దిలీప్ టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు 2 సార్లు గెలిచాడు. అదేవిధంగా ప్రస్తుతం జనగామ ఎమ్మెల్యేగా ఉన్న పల్ల రాజేశ్వర రెడ్డి అతను కూడా 2 సార్లు ఎమ్మెల్సీగా గెలవడం జరిగింది. ఇప్పుడు ఆయన రాజీనామాతో ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చింది. మరోసారి కైవసం చేసుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ శక్తివంతం లేకుండా ప్రయత్నం చేస్తూ ఉంది. ఎందుకంటే విదేశాల్లో చదువుకొని, విదేశాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి ఇక్కడ తెలంగాణ ఉద్యమంతో పాటు బీజేపీలో కూడా చాలా చురుకైన పాత్ర పోషించిన రాకేష్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ చేరారు. కాబట్టి అతను ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సమయంలో అటు ఏబీపీ ఉద్యమంలో పనిచేసిన రాకేష్ రెడ్డికి ఇటు బీఆర్ఎస్ పార్టీలో కూడా మంచి ఆదరణ లభిస్తుందని చెప్పి బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేసింది. కేటీఆర్, హరీష్ రావులు కూడా మంచి చదువుకున్న వ్యక్తిని ఎంచుకొని ఓటేయండి అని చెప్పి కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. కాబట్టి ఇటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీలు పోటీలో ఉన్నప్పటికీ ఇది కేవలం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యనే తీవ్ర పోటీ ఉంటుందని చెప్పి మొదటి ప్రాధాన్యత ఓటు బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని చెప్పి ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో కేటీఆర్ పిలుపునివ్వడం జరిగింది. 3 జిల్లాల్లో కూడా నేతలంతా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇక ఎన్నికల కమిషన్ కూడా ఈ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మన జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కానీ, అదేవిధంగా
పార్లమెంట్ ఎన్నికల్లో ఏదో ఎంత ప్రశాంతంగా జరిగిందో ఈ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఉప ఎన్నికను కూడా ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు పగడ్బందీ చర్యలు చేపట్టారు. ఈరోజు సాయంత్రం 4 గంటల తర్వాత స్థానికేతరులు ఎవరు కూడా ఉండొద్దు, ఆయా లాడ్జీలు కానీ ఇతర రూములు కానీ అన్ని కూడా ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఎన్నికల అధికారుల నిఘా పోలీసుల సహకారంతో ఎక్కువ ఉంటుంది, అది అందరూ కూడా గమనించుకోవాలి. కాబట్టి ఎల్లుండి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే పోలింగ్ ప్రక్రియలో అభ్యర్థులు ఎవరు కూడా ప్రలోభాలకు గురి చేసినా, ఎలాంటి కవింపు చర్యలు పాల్పడినా చిన్న ఆధారం దొరికినా కూడా చర్యలు చేపడతామని చెప్పి ఎన్నికల కమిషనర్ రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. ఆ 3 జిల్లాల ఎన్నికల అధికారులకు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఉప ఎన్నిక అనేది ఈ ప్రధాన రాజకీయ పార్టీలకు ఒక ఛాలెంజ్గా మారిందని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చాక మన పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు ఎమ్మెల్సీ పట్టభద్రుల ఉప ఎన్నిక జరుగుతుంది. ఇప్పటికే మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఉప ఎన్నిక జరిగి ఫలితాలు రేపు వచ్చే వారంలో వెలువడతాయి. కాబట్టి అప్పుడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీతో పాటు ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ స్థానం కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక ఛాలెంజ్గా మారిందని చెప్పి అనుకోవాలి. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు కూడా ఒక ఛాలెంజ్గా మారాయని చెప్పి అనుకోవాలి. తర్వాత మళ్ళీ స్థానిక సంస్థల మీద కూడా ఈ ఫలితాల ప్రభావం ఉండే అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ఎన్నికని ఎలాంటి అరబరికలు లేకుండా ఖచ్చితంగా ప్రతి కార్యకర్త కూడా పట్టభద్రుల దగ్గరికి పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో ఎలాంటి పథకాలు అమలు చేశాము, వస్తే భవిష్యత్తులో ఇంకేమో పథకాలు అమలు చేస్తామో అన్న విషయాలను కూడా పగడ్బందీగా చెప్పి ఓటు వేయించాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటే 100 రోజుల్లో కూడా 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ఏ ఒక్క హామీ అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తూ ఉంది. ఇట్లా ఏ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఆ పార్టీల నేతలు తీవ్ర కసరత్తు చేశారు. మొత్తం మీద ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ముగిసిన ప్రచారంతో ఎల్లుండి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. శాలిని. థ్యాంక్ యూ రామ్.